హరే కృష్ణ. ద్రౌపది పూర్తిగా శరణాగతి కృష్ణ భగవానుడిని ఎలా వేడుకుందంటే ఆంధ్ర మహాభారతంలోని శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు మాట్లాడుకునే పద్యం అన్నమాట. సర్వధర్మణాం పరిచ్ఛేద మమేకం శరణం వ్రజ అహంతాం సర్వపాపేభ్యో మోక్షేచ మా సూచః. అంటే దీని అర్థము భగవంతుడిని మనం పూర్తిగా శరణాగతి పొందాలన్నమాట. పొందితే అప్పుడు మనల్ని భగవంతుడు చూస్తాడు. అది ఎలా అంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో రెండు చెప్తారు. మాధ్యల కిషోర న్యాయం, మర్కట కిషోర న్యాయం రెండు చెప్తారు. మాధ్యల కిషోర న్యాయం అంటే పిల్ల తన నోటితో పట్టుకున్నప్పుడు మనం చూడటానికి అదోలా అనిపిస్తుంది అనమాట. కానీ తన నోటిలో సురక్షితంగా ఉంటుంది తన పిల్ల. అదే నోటితో ఎలికను పట్టుకున్నప్పుడు ఎలికకి తన నోరు మృత్యువులాగా అనిపిస్తుంది అనమాట. కానీ తన పిల్లను పట్టుకున్నప్పుడు తను సురక్షితంగా ఉంటుంది. అలా మనల్ని భగవంతుడు పట్టుకోవాలన్నమాట. అది ఎప్పుడంటే మర్కట కిషోర న్యాయం చెప్తాను. కోతి పిల్ల కోతిని ఇలా పట్టుకుంటుంది. తన కోతి ఏం పట్టుకోదు, కోతి పిల్లే తన పొట్టను ఖర్చుకొని ఇలా పట్టుకుంటుంది, గట్టిగా పట్టుకుంటుంది అనమాట. అది ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి దూకుతూ ఉంటుంది, కానీ కింద పడిపోదు. తన పిల్ల సురక్షితంగానే ఉంటుంది. మనం కూడా భగవంతుడిని అలా పట్టుకోవాలన్నమాట. అలా పట్టుకోవాలంటే పూర్తిగా శరణాగతి పొందాలి మనం భగవంతుడికి. అప్పుడు మనల్ని భగవంతుడు చూస్తాడనమాట. ఇదే శ్రీకృష్ణుడు ద్రౌపది సంవాదనలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు వ్యాస భగవానుల వారు శరణాగతి వర్ణన రాశారన్నమాట. ఈ శరణాగతి వర్ణన ద్రౌపది చేసింది కాబట్టి కాపాడాడు వస్త్రాలు ఇచ్చి అనుకుంటాము. ఇదే శరణాగతి పాండవులు ఎందుకు పొందలేదు, జోదానికి వెళ్ళినప్పుడు మోసపోయి అప్పుడు కృష్ణుడిని ఎందుకు పొందలేదు అని అనుకుంటాం కదా. ఆ వివరణ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.